సార్ ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి పరిపాలన. రోడ్లు ఎట్లా ఉంది? అభివృద్ధి ఎట్లా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి సార్. రోడ్ల అభివృద్ధి అంతా బాగానే అవుతుంది. కాకపోతే జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా అందరికీ ఇబ్బంది కలిగేదండి. బయటికి రావడానికి ఇబ్బంది కలిగేది. ఓ మంచి పని చేద్దాం, ఓ చెడు పని చేద్దాం, చెడుగా తీసుకొని అందరిని ఇబ్బంది పెట్టి ఎవరిని మాట్లాడుకోకుండా ఒరే ఎవడన్నా ఇలా అడుగుతున్నాడు, మాకు ఈ కష్టం వచ్చింది అడుగుతున్నాడు అంటే రెండు తన్ని ఒకరు దూసారండి. ఆ కార్యక్రమం లేదండి. ప్రశాంతంగా పెత్తనాలు కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. వచ్చినవి కూడా సక్రంగా మన చేతికి అందుతాయి. మన ఈ రోజు ఒక్కడే రోజుకి అభివృద్ధి చెందుతుందని కాదు, భావితరాలకి మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు వస్తే భవిష్యత్తుకి బరాలకి బాగుంటుంది, మన పిల్లలకి బాగుంటుంది అనేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో సక్రంగా అన్నీ కూడా చేస్తాడండి. ఒక ఒక సంవత్సరం ఓ నెల ఎటు అటు అయినా కొద్దిగా అప్పుల పాలు అయిపోయింది కాబట్టి ఇవన్నీ పుంజుకొని చేయడానికి కూడా మన ఇంట్లో సంసారం పరిస్థితిలోనే మనం అన్ని కూడా తీసుకోలేము. అలాంటిది ఒక రాష్ట్రాన్ని అంతా పరిపాలించాలంటే కొద్ది టైం తీసుకుంటుందండి. ఆ టైం గురించి మనం ఓపు పట్టాలి. ఓపు పట్టి మనం ముందుకెళ్తే మన పిల్లలకి మన భవిష్యత్తుకు కూడా బాగుంటుందని నా అభిప్రాయం అండి. సార్ ఇప్పుడు వెన్నుపోటు పొడిచాను అంటున్నారు కదా సార్, అదే చంద్రబాబుని అంటున్నాడా, ప్రజలను అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు అంటున్నాడండి. ప్రజల్ని ఎన్నిపోటు పొడిచాడు కాబట్టిగా ప్రజలు ఎన్నిపోటు పొడిచాడండి. వాళ్ళ బాబాయిని పొడిచాడు, వాళ్ళ అమ్మను పొడిచాడు, సొంత చెల్లి రాత్రి కూడా కష్టపడి చెమటూర్చి మా అన్న, మా తల్లి, మా తండ్రి అయినా ఆయనే అని ముందు తీసుకొచ్చి గెలిపించినందుకు చెల్లిని చేరదీయలేదు, తల్లిని చేరదీయలేదు, ఎవరు చేరదీయనోడు ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రజలు ఏమి చేరదీసి ఏం చేస్తాడండి? ఏమీ చేయలేడు. ఆయన మీద నమ్మకం పోయింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది, చేస్తాడండి. సార్ ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఆ మద్యం బాగానే ఉందండి. కాదు ఇది వరకు అంటే వేల కొలిది మద్యం తరలిపోయింది. కానీ పిల్లలు అందరూ కూడా చెడిపోవడం, ఆ ఎక్కువ మధ్యకాలంలోనే ఎక్కువ చెడిపోయారండి పిల్లలు. ఎక్కడ చూసినా మద్యమే, ఎక్కడ చూసినా ఎక్కడైనా షాపులే. ఇప్పుడు అలా లేదు. ఎవడో వెళ్దామంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్తే వెళ్తున్నాడు, లేకపోతే లేదు, ఏదో తెచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు. అప్పుడు ఇది ఏదో సిపిఎం ఏదో లాస్ట్లోది 200 ఎంత ఉండేది, 150. అలాంటి ఇప్పుడు అది 80 రూపాయలు 90 రూపాయలు ఇస్తున్నారు. 250 ఉన్నది 190 180కి ఇస్తున్నారు. మందు బాగుంది కానీ అప్పుడు 100కి 10 మంది చచ్చిపోయారండి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం లేదు, మంచి మంది ఉంది, మంచి మార్గం నడిపిస్తారు. కొద్ది అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఆలోచించాలి. కష్టాలు ఉన్నాం, కష్టాల నుంచి బయటికి రావాలి అనేసి చంద్రబాబు మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉందండి, గ్యారంటీగా నమ్మకం ఉంది. సార్ ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ పర్సన్. ఏపీలో రోడ్స్ ఎట్లా ఉంది, అభివృద్ధి ఎట్లా ఉంది? గతంతో పోల్చుకుంటే ఈసారి రోడ్లు అంటే మనకి ఇప్పుడు వయసు వరుస అయిపోయింది, మనకి ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఇదివరకు మనకి తెలంగాణలో బాగుంటే ఆంధ్రాలో బాగుండేది కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది అనమాట. సో ఆయన ఎప్పుడు విజనరీ పర్సన్ కాబట్టి ఆయన విజన్ ఎప్పుడైనా మనం ఇదివరకే చూసాము. విజన్ 2020 దాని రిజల్ట్ ఏంటో ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనం రోడ్స్ కానీ ఈ 1 ఇయర్లోనే ఇప్పుడు జూన్ 4th 1 ఇయర్ అయిపోతుంది. ఈ 1 ఇయర్లో డెవలప్మెంట్ కొంత కనిపించింది. అదే సార్, ఇప్పుడు జగన్ వెన్నుపోటు పొడిచిన రోజు అని రేపు అంటున్నారు, వెన్నుపోటు దినోత్సవం పెడతానని అంటున్నారు. ఈ వెన్నుపోటు అనేది దేనివల్ల, ప్రజలు అంటున్నాడా లేదంటే? అసలు వెన్నుపోటు గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం చూసాము గొడ్డల పోట్లు, కత్తిపోట్లు, వీటితో పోల్చుకుంటే వెన్నుపోట్లు అనేవి ఇంకా వాళ్ళకి అలవాటైంది కాబట్టి అలవాటైన మాటలే మాట్లాడుతుంటారు. సో మనం దీని గురించి పెద్ద పట్టించుకొని వాళ్ళని సీరియస్గా తీసుకునే అవసరం అయితే లేదు ప్రస్తుతానికి అయితే. సార్ ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు గతంలో డిజిటల్ లేకుండా చాలా స్కామ్ జరిగిన ఆరోపణలు వచ్చి చాలా మంది బయటకు వస్తున్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా, కసిరెడ్డి రాజకుమార్ రెడ్డి మనకి ఆల్రెడీ ఆయన పరిస్థితి ఏంటో మనం ఆల్రెడీ చూస్తున్నాం. వీళ్ళు అమ్మేది ఏంటంటే మనకి యాక్చువల్గా వాళ్ళకి జ్ఞానం లేకపోతే ఒక మాట. ఇప్పుడు మనకి ఏంటంటే మద్యం పాలసీ ప్రకారం లోకల్ బ్రాండ్స్ అనేవి కంపల్సరీ అమ్మాలి, అది వాళ్ళ ఇష్టం, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ ఇష్టం. కానీ మనం గతంలో పాలన చూస్తే ఎలా ఉందంటే వాళ్ళు కంపల్సరీ ఇవే కొనాలి, ఇవే తాగాలి అని చెప్పేసి రుద్దారు. ఇప్పుడు వాటితో పాటు లోకల్ బ్రాండ్స్తో పాటు మనకి మిగతా పాపులర్ బ్రాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మనకేంటంటే ఇప్పుడు కొనుక్కోవడం అనేది మన ఇష్టం. గతంలో అయితే అలా కాదు, వాళ్ళు పెట్టిన ఇది ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్ ఇలాంటి ఇష్టం వచ్చిన బ్రాండ్లన్నీ అని చెప్పేసి అమ్మేసేవాళ్ళు. సో డిజిటల్ ప్రాసెస్ అనేది అసలు లేదు, అసలు చూసాం అది. ఇప్పుడు మనకేంటంటే కొంచెం నాణ్యమైన కొంచెం మందు దొరుకుతుంది కాబట్టి తాగేవాళ్ళు వాళ్ళ ఇష్టం అంతే. టోటల్గా అయితే
చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్ ఈ 4 ఇయర్స్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. 100% అండి, 100%. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి చేస్తున్నారు. సో ఆయన దగ్గరుండి చేపిస్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే చేసేవాళ్ళు అందరూ పని చేసే వాళ్ళే కాబట్టి మనం చూసుకోక్కర్లేదని నా అభిప్రాయం.